త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ సినిమా ఏదైతే ఉందో, ఈ సినిమా మెయిన్ ప్రిమైస్ ఏంటిదంటే, అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఒక ఒక ఏమంటారు, ఒక ప్లేస్లో, అంటే ఒక విలేజ్ అనుకోవచ్చు, అంటే ఒక సిటీ అనుకోవచ్చు. ఆ సిటీలో అంటే హీరోయిన్ తల్లి, హీరోయిన్ కూతుర్ని ఎవరో రేప్ చేసేసి చంపేస్తారు. చంపేసిన తర్వాత తినకు జస్టిస్ పోలీసుల ద్వారా రాదనమాట, ఇంకా అరెస్ట్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ ఏ క్లూ కూడా పోలీసులు వెతకడం అలాంటివి చేయరు అనమాట. అప్పుడు తను ఈ బిల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒక పెద్ద మ్యాగజైన్స్ టైప్లో ఆ రోడ్ పక్కన తను డిస్ప్లే చేసి జస్టిస్ రావట్లేదు ఏందని చెప్పేసి తను అన్నీ అక్కడ ప్లేస్ చేస్తుంది అనమాట. ఆ ప్లేస్ చేసిన దానికి పోలీసు వాళ్ళు దానికి అగెనిస్ట్గా ఉంటారు. అంటే తన ఏమంటారు, తన డాటర్ చనిపోయిన దానికి ఇంకా కేసు సాల్వ్ అవ్వలేదు అని చెప్పేసి, కేసును పట్టించుకోవట్లేదు పోలీసు వాళ్ళు అని చెప్పేసి తను ఈ రకంగా తన ఏమంటారు తను అట్లా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్రొటెస్ట్ చేసినప్పుడు తనకు అన్ని రకాల థ్రెట్స్ వస్తాయి. అండ్ తను పోలీసుల మీద ఎంత, అండ్ పోలీసులు ఎంత నెగ్లిజెన్సీ ఉంటుంది కేసెస్ మీద, అండ్ ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటారు అని చెప్పేసి తన దాన్ని ఇట్లా డిస్ప్లే చేసి చేస్తూ ఉంటుంది, ప్రొవోక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ డ్రామా. అంటే తన స్థాయిలో తనకు కావాల్సిన జస్టిస్ కోసం తను ఎంత పోలీసులను ప్రెషర్ పెట్టడానికి తను ఒక స్టెప్ ఎట్లా తీసుకుంది, ఒక రెవల్యూషన్ ఎట్లా తీసుకుంది అనేది ఈ టోటల్ సినిమా కాన్సెప్ట్ అనమాట. ఐ థింక్ ది ఫిలిం ఎక్స్ట్రీమ్లీ ఏమంటారు న్యూ సెన్స్ వేలో ఉంటుంది, అంత ఈజీగా అర్థం అవడానికి అయితే ఉండదు. అండ్ ఎండింగ్ కూడా మీకు కొంచెం ఏమంటారు టిపికల్గా ఉంటుంది. అంటే నువ్వు అంత ఫాస్ట్గా అర్థం చేసుకొని ఏమంటారు గెట్ ఆన్ అయిపోయేది కాదు. బట్ యూ విల్ లైక్ ఇట్ ఫర్ షూర్, అది మాత్రం థింగ్. అండ్ మీరు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తున్నప్పుడు ఒక డ్రామా, అంటే తన జర్నీ, ఆ హీరోయిన్ జర్నీ ఏదైతే తీసుకుంటున్నప్పుడు ఉందో అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గానే ఉంటుంది. ఏమాత్రం బోరింగ్ కాకుండా ఒక ఇంటెన్సిఫైగా ఒక ఎమోషనల్ డ్రైవ్లో సినిమా అనేది వెళ్తూ ఉంటుంది. మీరు వన్స్ యూ విల్ వాచ్ ఇట్, యూ విల్ లైక్ ఇట్ మోర్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.